హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్తి తెలంగాణ వంటలు అండి. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి ఇడ్లీలోకి సాంబార్ చేసుకుందాము అండి. చాలా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు చేసుకునే సాంబార్ వేరు, ఇడ్లీలోకి చేసుకునే సాంబార్ వేరు అండి. ఇందులో ఏమీ లేకపోయినా పర్లేదు, సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈరోజు వీడియోలో చూడండి ఫ్రెండ్స్. చాలా ఇష్టం, చాలా మందికి నచ్చుతుంది. మా ఇంట్లో అయితే మా వారు ఇంకా వర్షిత్ చాలా ఇష్టంగా తింటారు సాంబారు ఇడ్లీలోకి. ఇంకా మనం దోశలో కూడా ఇట్లా సూప్ లాగా తాగుతూ ఉంటాం కదండి బయటికి వెళ్ళినప్పుడు. అట్లా చేస్తానన్నట్టు బాగుంటుంది. నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత బాగా వచ్చింది అనేసి మీరే చెప్తారు. అందుకే ఒక్కసారి ఇట్లా కూడా ట్రై చేసి చూడండి. ఇంకా దీనికి కావాల్సినవి పెద్దగా ఏమీ ఉండదు ఫ్రెండ్స్. కందిపప్పు, తర్వాత చింతపండు, ఎండుమిరపకాయలు, కొన్ని ఐటమ్స్ అంటే జీలకర్ర, మెంతులు, లవంగాలు, యాలకులు, మిరియాలు, కొద్దిగా రైస్, అలాగే పచ్చి కొబ్బరి, టమాటా, ఉల్లిపాయ అండి. చాలా చాలా ఈజీ రెసిపీ. దీనికి పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు. సింపుల్గా ఎలా చేసుకోవాలి ఇడ్లీలోకి సాంబారు అనేది ఈరోజు వీడియోలో చూద్దాము. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం వంట. ఫస్ట్ వచ్చేసి నేను కుక్కర్ తీసుకున్నాను, పెద్ద కుక్కరు. ఇంకా ఇందులో పప్పు ఎంత వేస్తాను అనేది చూపిస్తాను. దానికి తగ్గట్టు వాటర్కి తగ్గట్టు విజిల్స్ ఎన్ని రావాలి ఏంటి అనేది క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? మళ్ళీ డౌట్స్ అడగకండి. వీడియో క్లారిటీగా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆర్టీ తెలంగాణ వంటలు. మీకు వ్లాగ్స్ కావాలి అంటే రమ్య తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రీల్స్ కావాలి అంటే రమ్య తెలుగు ఇన్స్టాగ్రామ్ నేమ్ నాది. మీకు కావాలి అంటే నచ్చితే ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్లో నేను ఎప్పుడు అవైలబుల్గా ఉంటాను. ఏ కొత్త రెసిపీ షేర్ చేసినా, వ్లాగ్ తీసినా, ఏది తీసినా కూడా మీకు అందులో ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ మనం చింతపండు నానబెట్టుకుందామండి. చింతపండు వచ్చేసి ఇంతే పడుతుంది, సరే, చిన్న పెరికెడంతా. ఇది కొంచెం పాత చింతపండు కాబట్టి తొందరగా నానుతుంది, అలాగే పులుపు కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకోసం నేను ఎక్కువగా వేశాను. ఓకే, చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం అనుకోండి. మనం పప్పు ఉడికేంతలోపు, ఇంకా మిగతావన్నీ రెడీ అయ్యేంతలోపు ఈ చింతపండు నానుతుంది. ఫస్ట్ మనం ఇప్పుడు కుక్కర్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కుక్కర్ ఆన్ చేసిన తర్వాత, అంటే కుక్కర్ స్టవ్ మీద పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి అండి. ఇట్లా 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 గ్లాసు కందిపప్పు. ఎక్కువగా కూడా కందిపప్పు పట్టదు అండి. కందిపప్పును ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మన సాంబార్ టేస్ట్. ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్, ఇంకొక హాఫ్ గ్లాస్. టోటల్గా 1.5 వేసాను. మంచిగా ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు ఇలా ఫ్రై అవుతుండగానే కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అండి. ఈ కందిపప్పుతో పాటు వీటిని కూడా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇట్లా కొంచెం ఫ్రై చేసుకోండి టేస్ట్ కోసం. ఇంకా మూత పెట్టి ఫ్రై చేసుకుందాం. కందిపప్పు, ఆనియన్, టమాటా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి అండి. నేను చెంబున్నర వేసాను ఎగ్జాక్ట్గా. ఇలా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని 8 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి.
స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవచ్చు. కానీ 8 విజిల్స్ రావాలి, అప్పుడే మన పప్పు మంచిగా ఉడుకుతుంది. పప్పు మంచిగా ఉడికితేనే సాంబార్ కూడా టేస్ట్ ఉంటుంది అండి. ఇందులోకి 8 విజిల్స్ వచ్చాయి, స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా ఇది ఇప్పుడు అది ఇది మొత్తం విజిల్ పోయేంత వరకు మనం ఇందులోకి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందామండి. దీనికి పెద్ద ప్రాసెస్ ఏముండదు. ఫస్ట్ స్టవ్ మీద వచ్చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో ఏమేమి వేసుకోవాలి అనేది చూపిస్తాను. ఎండుమిరపకాయలు డ్రై రోస్ట్ చేసుకోవాలి అండి. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తే కరెక్ట్గా కనిపిస్తాయి మీకు. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసానండి ప్యాన్లో, చూడండి. తర్వాత జీలకర్ర 1 స్పూను బియ్యం, 3 లవంగాలు, 1 యాలక్కాయ, 5-6 మిరియాలు, అలాగే కొన్ని మెంతులు. ఇలా అన్నీ వేసి వీటిని కూడా వీటితో పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవ్వాలి అండి. ఇట్లా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఫ్రై అయ్యాయి చూసారా, బియ్యం తెల్లగా అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం. తర్వాత ఇందులో మళ్ళీ కొంచెం లైట్గా ఆయిల్ వేద్దాం. వేసి ఉల్లిపాయ ముక్కలు, ఇది పేస్ట్ లాగా రావాలి, అందుకోసం తర్వాత పచ్చి కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి, లేకుంటే ఎండు కొబ్బరి వేసుకోండి, లేకుంటే కొబ్బరి పొడి అయినా పర్లేదు అండి. కాకపోతే పచ్చి కొబ్బరి వేసారనుకోండి ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. పచ్చి కొబ్బరి వేసుకోవడానికే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి వేయడం వల్ల. కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువ ఫ్రై అవ్వని అవసరం లేదు. ఇట్లా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఉంచారనుకోండి, ప్యాన్ వేడికి మిగతావి కొన్ని ఫ్రై అవుతాయి. అంతలోపు మనం మిక్సీ జార్లో వేసాం కదా అండి, ఇవి ఇందులో కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొచ్చుకుందాం. పౌడర్ లాగా. ఇప్పుడు మిక్సీ పట్టద్దా, కొంచెం సాల్ట్ చూసారా వేసి మిక్సీ పట్టుకొద్దాం. చూసారా పౌడర్ లాగా పడితే ఇలా అవుతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్, కొబ్బరి కూడా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఇందులో కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత పేస్ట్ వచ్చేసి ఇలా అవుతుంది చూడండి, ఇట్లా థిక్గా అవుతుంది పేస్ట్. దీన్ని ఇప్పుడు మనం ఇది విజిల్ పోయింది అన్నట్టు. ఇప్పుడు మన సాంబారు ఎట్లా ఉడికిందో చూద్దాం.
ఒకసారి మూత ఏదో కరెక్ట్గా రాయడం. పప్పు ఉన్నా పర్లేదండి, బాగుంటుంది ఇందులోకి. చూసారా మొత్తం పప్పు అంతా ఉడికింది. ఇట్లా ఉడకాలి. ఒకసారి పప్పు దిగుతుంది అనుకుందాం, మనకు మంచిగా మిక్స్ అవుతుంది. చూసారా ఇట్లా అనుకుంటే సరిపోతుంది, మరీ బాగా రుద్దుకొని అవసరం లేదు. ఇప్పుడు మనం ఇందులో మిక్సీ పట్టి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, అది వేసుకుందాం. ఈ పేస్ట్ అంతా ఇందులో వేసుకుందాం. ఈ పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకు థిక్గా అవుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. సాంబార్లోకి, ఇడ్లీలోకి సాంబార్ అయితే ఇట్లా ట్రై చేయండి, బాగుంటుంది. తర్వాత మిక్సీ జార్ మూతకు టేస్ట్ అంతా దీని త్వరగా వస్తుంది. ఇప్పుడు మనం నానబెట్టిన చింతపండు ఉంది కదా, ఈ చింతపులుసు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపులుసు మీరు ఎంత పులుపు తింటారు అనే దాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. నేనైతే మరీ పుల్లగా చేయట్లేదు, అలాగని మరీ చప్పగా కాకుండా ఇట్లా చేస్తుంది. ఇట్లా చింతపులుసు, మనం వేసిన మసాలా ఉంది కదా, ఇదన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అండి. ఎక్కడ ఉండలు ఏమీ ఉండకూడదు, అందుకే ఇట్లా మెల్లిగా కలుపుకోండి. చూసారా ఎంత థిక్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇట్లా థిక్గా అయితే బాగుంటుంది. ఇట్లా కలుపుకున్న తర్వాత చూసారా మనం వేసిన పచ్చి కొబ్బరి పొడి పైకి వచ్చింది. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా స్పైసీకి తగ్గట్టు కారపొడి, తర్వాత ఇంకా సాంబార్కి తగ్గట్టు సాల్ట్. ఆల్రెడీ మనం ఇడ్లీలలో వేస్తాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. ఇట్లా అన్నీ వేయాలి. అలాగే కొద్దిగా బెల్లం. బెల్లం వేస్తే సాంబార్ టేస్ట్ బాగుంటుందని మనం తాగొచ్చు, సాంబార్లో అంచుకుంటూ తాగుతూ ఉండొచ్చు, అంత బాగుంటుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెడదాం. ఇట్లా స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు మరగనివ్వాలి అండి. మీరు ఇందులో ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం పల్చగా కావాలి అంటే. చూసారా సాంబారు పొంగు వస్తుంది. ఈ పొంగు వచ్చేసి మనం బయటికి కింద పడనివ్వకూడదు అండి, ఇందులోనే ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి కలుపుకుందాం. దాదాపు 5 to 10 minutes మరగనివ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. చూసారా ఇట్లా మరిగించుకోవాలి అండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ సాంబార్ను మరిగించుకోండి. ఇట్లా మరిగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అండి. మీరు కావాలి అంటే ఒకసారి ట్రై చేసినప్పుడు చూడండి, మీకే తెలుస్తుంది. ఇది మంచిగా మంచిగా మరగాలి. సో మన సాంబార్ మరుగుతూ ఉంది, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం పోపు రెడీ చేద్దాం. చూసారా సాంబార్ ఎట్లా మరుగుతుందో, మంచి స్మెల్ వస్తుంది. ఇది మరిగేటప్పుడు మాత్రం టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు దీనికి నేను పోపు చేస్తున్నాను. పోపు చేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయొద్దు. ఒక 2-3 minutes మరిగింది అనుకోండి, అప్పుడు ఇంకా బాగుంటుంది మనం ఇడ్లీ సాంబార్కి అయితే.
అలాగే మరీ చిక్కగా కూడా ఉండనవసరం లేదు అండి. మీరు చిక్కగా తినే వాళ్ళైతే చిక్కగా చేసుకోండి. మేము మరీ చిక్కగా తినము, కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది దీంట్లోకి. అందుకే నేను పల్చగా చేశాను. సాంబార్ వచ్చేసి మనం ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకుంటూ వేసుకోండి. సాంబార్లోకి ఆయిల్ బాగుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోసిత్తులు, వీటిని మేము పోసితులు అంటాము, ఎండుమిరపకాయల ఇత్తులు. ఇట్లా ఎండుమిరపకాయలకి వెళ్ళి వెళ్తూ ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది, చిప్పర్లాడతాయి. తర్వాత జీలకర్ర, కొన్ని ఆవాలు, పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పోపును వచ్చేసి మనం మరుగే సాంబార్లో వేసుకోవాలి అండి. సరే, ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఒక 2 మినిట్స్ మరగనివ్వాలి. చూసారా, ఇట్లా కొంచెం మరిగితే సరిపోతుంది అండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం. చూసారా, మన ఇడ్లీలోకి సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇడ్లీలోకి సర్వ్ చేసుకుందామండి ఈ సాంబార్ని. చూసారా, మనం ఆయిల్ ఎంత వేసినా కూడా ఇందులోకి పడుతుంది. నేను ఇప్పుడు ఇడ్లీలోకి సర్వ్ చేస్తాను ఈ సాంబార్ని. మన సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను, అది కూడా మట్టి పాత్రలోకి. బాగుంటుంది ఇందులోకి అయితే. మంచి వాసన వస్తుంది. ఇది దాదాపు మనకు 4-5 రోజుల దాకా ఖరాబ్ కాదు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, వారం రోజుల దాకా ఖరాబ్ కాదు. ఎందుకంటే మనం ఇందులో చింతపులుసు యాడ్ చేసాం కదా, అందుకోసం తొందరగా ఖరాబ్ కాదన్నట్టు. ఇప్పుడు వేడి వేడి ఇడ్లీలోకి సర్వ్ చేసుకుందాం మనం. పొగలు వెళ్తుంది ఇడ్లీ, చూసినావా? అద్దద్దు చల్లకపోతే ఆగుండని. ఒకటి ఇందులో వేసుకుందాం. వావ్, చూసారా? ఇట్లా వేడి వేడి స్మూత్ ఇడ్లీలోకి సాంబార్ చేసుకోండి. ఇందులో ముంచుకొని నానిన తర్వాత తింటే సూపర్గా ఉంటుందండి. మా వర్షిత్ తిని చూపిస్తాడు మీకు ఎలా ఉంది అనేది. ఇంకా ఇడ్లీలు కూడా మంచిగా సాఫ్ట్గా వచ్చాయి, చూసారా? ఇట్లా సో సాంబార్లోకి ఇడ్లీ సర్వ్ చేశాను. మొత్తం మంచిగా మునిగింది అండి ఇందులో, చూసారా? ఇది మంచిగా ఉంటుంది తాగితే కూడా. ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎలా ఉందో. వా, సూపర్ ఉంది. ఉట్టిగానే తాగొచ్చు, ఇంకా ఇట్లా ఇడ్లీలోకి వేసుకొని ఇంకా బాగుంటుంది. నేను ఎక్కువ ఒక్కటే తింటా. మా పిల్లలు ముఖ్యంగా వాడి తింటాడు ఇష్టం కొద్ది. బాగుందండి. నేను ఎప్పుడు తినలే అసలు. ఎక్కువ హోటల్కైనా జస్ట్ ఇట్లా ఇడ్లీలు అతుక్కుంటూ సూప్ లాగా తాగుతా. ఇంకా నాకు తగ్గట్టు మంచి సాఫ్ట్ ఇడ్లీ, సూపర్ టేస్ట్ ఇడ్లీ.
బాగుంది, తాగిన కొద్ది అవుతుంది. మంచిగా ఉంది. ఇంట్లో నేను కూడా ఎప్పుడు ఎక్కువ టేస్ట్ చేయలేదు, అంటే తింటే కానీ ఎక్కువ తిన ఒకటి తింటేనే ఇక నాకు కడుపు ఫుల్ అయిపోతుంది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే అనిపిస్తుంది అసలు ఇంత ఎక్సలెంట్గా ఎలా చేసింది అక్క అంటారు, నేర్చుకుంటారు వెంటనే. చాలా ఈజీ రెసిపీ అండి, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు దీనికి. సో ఫ్రెండ్స్, టుడే వీడియో వచ్చేసి ఇది అండి, ఇడ్లీలోకి సాంబార్. చాలా ఈజీ రెసిపీ, మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా మీకు ఏమైనా అనిపిస్తే నాతో కమెంట్స్లో చెప్పండి. అలాగే మీరు అడిగిన రెసిపీస్ అన్ని త్వరలోనే వస్తూ ఉంటాయి. మళ్ళీ సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, ఎంజాయ్.